1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయండి. ప్రతి చిన్న విషయానికి గొడవ పట్టడం, దాన్ని లాగేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి తెంచేసుకొని, పిల్లలున్నా కూడా కొన్ని రోజుల క్రితం కొంచెం ఒక 15-20 సంవత్సరాల క్రితం కనీసం పిల్లల కోసం ఒక ఆలోచన ఉండేది. సరే, మన ఇద్దరికి సఖ్యత కుదరట్లేదు, పోతే పోయింది, ఎవరో ఒకరిని సర్దుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా మధ్యలోనే. ఇప్పుడు అసలు అలా ఆలోచించట్లేదండి. నా జీవితం నా ఇష్టం, నేను ఇప్పుడే ఇన్ని బాధలు పడుతుంటే నా జీవితానికి ఏంటి? పిల్లలు ఉంటే ఉన్నారు, వాళ్ళే పెరుగుతారు, వాళ్ళే పెద్దలు అవుతారు, అలా కూడా ఆలోచించేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంట్ బట్టి సిచ్యువేషన్ ఉంటుంది రమ్మగారు, దానికి ఎవ్వరం ఏమీ చేయలేం. డెఫినెట్గా ఎవరికి వాళ్ళు విడిపోవాల్సిందే, దూరంగా ఉండాల్సిందే. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా గొడవలు పెట్టుకోవటం, ప్రేమ అనేది లేకపోవటం, ముఖ్యంగా ఇరువురి మధ్య ప్రేమ అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో చోట తగ్గుతారేమో బహుశా. అది కనిపించట్లేదు కదా. డివోర్స్ కేసులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ప్రతి కుటుంబం పలానా వాళ్ళ ఇంట్లో ఉండేది, వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళు విడిపోయారు అనుకునే వాళ్ళం, ఇప్పుడు అందరి ఇళ్లలో ప్రతి కుటుంబంలో వింటున్నామండి కదా. మహత్వాకాంక్షలు పెరిగిపోయాయి జయ. ప్రతి వాళ్ళకి నేనే 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 నాదే నన్నే నాకే అన్ని నాకే కావాలి, ఇప్పుడు నన్నే చూడాలి, నా మాటే గెలవాలి, నేను అనుకున్నదే జరగాలి. ఈ గోల ఆడకి మొగకి కూడా. మగవాళ్ళ దౌష్ట్యాలు ఇంకా పోల. తాగుబోత్తనాలు, తిరుగుబోత్తనాలు, ఇతరత్ర స్నేహాలు, పెళ్లికి ముందున్న హ్యాబిట్స్ మానుకోకపోవటాలు, కొత్తగా మనని నమ్ముకుని అమ్మాయి వచ్చింది దీనికోసం మనం ఏమైనా పద్ధతిలో మార్చుకుందామని అనుకోకపోవటం, మారాల్సి వస్తే పెళ్ళం కోసం మారేవా అని ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారని మానకపోవటం, అలవాట్లు మాత్రం చాలా వరకు మానుకోలేకపోవటం కాదు, మారాలని అనుకోవటల్లా. మానుకోలేకపోవటం కాదు, మానాలనుకోవటల్లా. అన్ని హ్యాబిట్స్. అక్కడి నుంచి ఫైనాన్షియల్ థింగ్స్. ఆడపిల్లలకేమో మగవాళ్ళది ఈ గోల. పెళ్ళికి ముందే అప్పులు చేసేసుకోవటం, పెళ్ళి అయిన దగ్గర నుంచి అమ్మాయి డబ్బంతా లాగేసేయటం, సమస్తము నాకే ఇచ్చేయి, మొత్తం డబ్బిస్తేనే నాతో ఉండు. పోనీ డబ్బు తీసుకుని నువ్వు ప్రేమగా ఉంటావా? ఉండవు, మొత్తం నీ కంట్రోల్లో ఉండాలి. దాని పీక నీ చేతిలో ఉండాలి, దాని పిలక నీ చేతిలో ఉండాలి. పాపం పెళ్ళికి ముందు సంపాదించింది కూడా మాకిచ్చేయి. ఇది తీసేసుకోవడానికి నాకు గల హక్కు ఏమిటి అని ఏ మగవాడిని కన్నవాళ్ళు ఆలోచించట్ల. పోనీ ఇదొక రకమా? అక్కడి నుంచి ఇంకోళ్ళు ఉంటారు, ఫ్రీగా వదిలిపెడతారు భార్యల్ని. కట్నాలు అడగరు, డబ్బులు అడగరు, చక్కగా ఫ్రీగా ఉంచితే అమ్మాయిలకు ఆగలేనితనం, ఇంకా తమకేదో ఫ్రీడమ్ కావాలి, ఇంకా ఏదో కావాలని. ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా చాలదు. మీ అమ్మా నాన్నని రానివ్వద్దు, మీ అమ్మా నాన్నని చూడొద్దు, మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ నాన్నతో మాట్లాడద్దు, మీ అక్క చెల్లితో సంబంధ బాంధవ్యాలు ఉంచుకోవద్దు. వీళ్ళ గోల ఇది. మనమిద్దరం 2 కుటుంబాల నుంచి వచ్చాం, మనిద్దరం కలిసి ఉందాం. ఈ పెళ్ళి అనేది ఏమిటి? ఇది ఒక విడదీయరాన్ని బాండ్, ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు వేరు వ్యక్తుల్ని ఈ కలిపేది. ఆ అమ్మాయి అన్నీ వదిలిపెట్టుకుని వచ్చింది. ఇతను కూడా తనకి సహజంగా ఉన్న ఎన్వైర్న్మెంట్ని వదిలిపెట్టి ఈ కొత్త అమ్మాయితో తన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇది ఒక ఫ్రెండ్షిప్, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొంచెం ఫాయిదాగా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అటు వాళ్ళు లాగేయకూడదు, ఇటు వాళ్ళు లాగేసుకోకూడదు. మాదే చెల్లాలని అనుకునే రోజులు ఏనాడో పోయినాయి. మగపిల్లాడితే సాగే రోజు కాదు కదా. అమ్మాయిని చదువుకున్న పిల్ల, పోనీ నువ్వు అలా ఇంట్లో ఉండే పిల్లని తెచ్చావా అంటే తేవు. బాగా చదువుకున్న పిల్ల కావాలి, అది మొత్తం నీ మాటే వినాలి, దాని సంపాదన అంతా మీకు ఇచ్చేయాలి అని ఎందుకు అనుకుంటారో అర్థం కాదు. అసలు పెళ్ళికి ఓ విలువ, ఓ మర్యాద, ఓ గౌరవం ఏమీ లేదు. పోనీ అంత తీసుకుంటావా, పోనీ అంత ప్రేమగా ఉంటావా అంటే ఉండవు, అది ఉండదు. కొట్టేస్తున్నారు ఇప్పటికీ కూడా. బూతులు తిట్టే భర్తలు, కుర్రాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కాదు, ముసలాళ్ళు, వెనకబడిన తరగతి జనము కాదు జయ, లేటెస్ట్ పిల్లలు కూడా, చిన్నవాళ్ళు బిలో 40 వాళ్ళు కూడా ఊమంటే కొట్టేయటం భార్యల్ని. ఎవరైనా బూతులు తిడతారు, కొడతారు అంటే మనం అసలు నమ్మని కూడా లేం. నేను వింటున్నాను అవన్నీ, ప్రతి ఆల్టర్నేట్ డే వింటున్నాను జయ. యంగ్స్టర్స్ నా మాట వినలేదు అందుకని నేను తిట్టాను, అందుకని నేను మాట వినకపోతే కొడతావా? ఏ యుగం ఇది?
ఏ యుగం చెప్పు? ఆడపిల్లలేమో తను అనుకున్నది కుదరకపోతే వెంటనే నేను వాకౌట్ చేస్తాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, రాత్రి పగలు లేదు. మగవాళ్ళు డివోర్స్ ఇచ్చేస్తామంటారు, ఆడపిల్లలు లేచక్కపోతామంటారు. అవునండి. పెంపకాల్లో లోపాలు అనుకుంటాను జయ ఇవి నేను పూర్తిగా. అబ్బాయి బూతులు తిడితే తల్లులు ఊరుకోకూడదు. మొగాడన్నాక ఆ మాత్రం పౌరుషం ఉంటుంది. లాంటి పిచ్చివాగుళ్ళు వాక్కూడదు తల్లులు. నువ్వేమన్నావో అందుకే మా పిల్ల ఇంత మాట ఉంది అని ఈ ఆడపిల్లల తల్లుడు అనకూడదు. ఏమైనా అంటే లేచకపోతుందా రాత్రిపూట పిల్ల? చెప్పు, ఏం పద్ధతులు అవి? నువ్వంటే వెళ్ళిపోతుందా మీ అమ్మాయి ఎట్లా చెప్పు? మనమంటే మన పిల్ల అట్లా రాత్రి 11 గంటల వేళ ఏం చేస్తుంది అని మూత పుడుచుకుని గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది, అంతేగాని రోడ్డెక్కిపోతానంటుందా? ఏం పెంపకం అది? అసలు అలాంటివే విని విని చెవులు గళ్ళు పడిపోతున్నాయమ్మా. ఈ వినడం కాదు కానీ చచ్చిపోతున్నాను జయ నేను. ఎన్ని భయాలు వేస్తున్నాయో నాకు. బాబోయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఏ పెళ్లికి వెళ్ళినా ఆ పెళ్లి పిల్లాడు చక్కగా ఉంటారని అనిపించారు. పెళ్లినాడు చక్కగా చిలకల్లాగా నవ్వుకుంటూ బాగుంటారు, చిలక గోరింకాలాగా. 10 రోజులు అవ్వగానే స్టార్ట్. ఆ అమ్మాయి చీర కట్టుకొని డ్రెస్ వేసుకుంటాననగానే వీళ్ళమ్మ మొదలు పెడుతుంది. పెళ్ళవగానే సాయంకాలం డ్రెస్సులు వేసుకున్న పిల్లల్ని బోల్డ్ మందిని చూస్తున్నాను జయ. అత్తగారులే అంటారు, నేను చూస్తున్న అత్తగారులు అయితే నా ఏజ్ వాళ్ళైతే ఏముంది డ్రెస్ వేసుకుంటుంది, పొద్దున్నుంచి చీరలో ఉండి అలవాట్లేదు ఆడపిల్లలకి అనేవాళ్ళు కనపడుతున్నారు. పెళ్ళైన పిల్ల ఇలా చేస్తుందా, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, డ్రెస్ వేసుకుని తయారైంది అని పోట్లాడేవాళ్ళు వెనకబడిన జాతి. అమ్మ కొంచెం లైట్ వెయిట్ చీర కట్టుకో అని చెప్తే సరిపోతుంది, చీరలు తెచ్చుకో అని చెప్పాలి. అది చేయటం లేదు. ఆడపిల్లలు అలాగే ఉన్నారు. సాయంకాలం అవ్వగానే జీన్సు టీషర్టు వేసుకుని తయారైతే అత్తగారులకు సహజంగానే చుట్టాలు పక్కాలు ఉంటారు, వాళ్ళు ఏదో నొచ్చుకుంటారు, బాగుండదు. గుళ్ళోకి వెళ్తూ ప్యాంటు చొక్కా వేసుకుని తయారైతే ట్రెడిషన్ ఫాలో అవ్వదు. నిన్న పొద్దున్న దాకా ట్రెడిషనల్ బట్టలు వేసుకుని పెళ్లి చేసుకున్నావు, సాయంత్రమే నువ్వు జీన్సు టీషర్టు వేసుకుంటే చాలామంది అత్తగారులకి నచ్చదు. వీళ్ళు మా స్వతంత్రం పోయిందనుకుంటారు. మధ్య మార్గంగా వెళ్ళొచ్చు కదా అమ్మగారు. మధ్య మార్గంగా వాళ్ళు వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళాలి కదా. సరే, ఏదో పెళ్లి వరకు కట్టుకున్నారు, అయిపోయింది. మరి జీన్సులు టీషర్ట్లు అంటే అది ఎక్స్ట్రీమ్. చుడిదార్ వేసుకోవచ్చు కదండి, రెండింటికి నీట్ గా ఉండేది కదా, వేసుకుంటే అయిపోతుంది. అప్పుడు ఇద్దరికి ఓకే కదా, అవ్వాలి కదా. ఇదే కాదు, ఇదొక రకమా. అక్కడి నుంచి ఇక పుట్టింటికి వెళ్ళకూడదు, అమ్మా నాన్నని తెంపేసుకోవాలి, పుట్టింటికే వెళ్ళకూడదు. దీనికి ఇంకా పుట్టిల్లు ఉందని ఏడవటం, ఇది మరీ ఘోరం. మరీ ఘోరం అమ్మ. అలాగే ఉన్నారు పాపిష్టి మనుషులు. ఏ కట్టెనా కంపనా కాలరు వాళ్ళు. ఏం పద్ధతులు అవి? నీకైతే వద్దా? మీరు ఎన్ని కేసులు విని విని ఎంత తీవ్రంగా చెప్తున్నారో నాకు అర్థమవుతోంది రమ్మగారు. నేను వింటున్నానమ్మా. అదే కదా, వినడం చూడడం కూడా చేయ. ఇంకా ఉన్నారా రమ్మగారు? ఇంకా ఉన్నారు, ఇంకా వెనకబడి. ఇందులో అన్ఎడ్యుకేటెడ్, సివిలైజ్డ్, అన్కల్చర్డ్ కాదు వీళ్ళంతా. నేను చెప్పిన మాటలు వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, శుభ్రంగా ఎడ్యుకేటెడ్, బాగా డబ్బులుండి సమాజంలో మంచి గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తున్న అత్తగారులు కూడా ఉన్నారు. ఇట్లా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, అదే ఉద్యోగాలు చేసి ఇప్పుడే నిన్న మొన్న రిటైర్ అయిన అత్తగారులు ఇంకా కోడళ్ళు తమ కాలి కింద చెప్పుల్లాగా లేరని ఏడుస్తున్నాడు. మా అత్తగారు మమ్మల్ని ఎలా చూసేది తెలుసా? ఇంకా మేము వదిలేస్తున్నామని. మీ అత్తగారు మిమ్మల్ని రాచి రంపాన పెట్టిందని నువ్వు కూడా కోడల్ని కంట్రోల్ చేయాలనుకోవడం ఏనాటి న్యాయం అమ్మా ఇది? ఎక్కడి నుంచి తెస్తారు? నువ్వెంత బాధపడుంటావు ఆ రోజున. మళ్ళీ నువ్వు అదే చేయాలనుకుంటే నీ తోటి మనిషి కూడా అలాగే బాధపడు. మామూలుగా మనం ఏం చేస్తాం, మనం చాలా ఇబ్బంది పడ్డాం చిన్నప్పుడు. మనకి నడక లేదు, నడిచి వెళ్లాల్సి వచ్చేది, సైకిళ్లు లేవు, ఆ రోజులో ట్రాన్స్పోర్టేషన్ లేదు, నాన్న దగ్గర డబ్బులు లేవు, కష్టపడి చదువుకున్నావు. నీ పిల్లల్ని సుఖపెట్టాలనుకుంటావు, కారులో తిప్పుతావు. చిన్న స్కూలు, మామూలు స్కూల్లో దుంపలు పడి చిన్న స్కూళ్ళలో చదువుకున్నావని ఖరీదైన ఇంటర్నేషనల్ స్కూల్స్లో చేర్పిస్తావు, ఫారిన్లో చదివిస్తావు. నీ కోడలు మాత్రం నీ కాలి కింద చెప్పులా ఉండాలి. న్యాయమే అది? మనుషులమేనా మనం? అలాంటి వాళ్ళే. ఇలాంటి పెంపకాల మధ్యలో ఉన్న పిల్లలు సెల్ఫ్గా ఉండకుండా ఇంకెలా ఉంటారు? మగపిల్లలు సెల్ఫిష్. నేను చూస్తాను జయ, అసలు హ్యాబిట్స్ లేని మగపిల్లల్ని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అక్కడి నుంచి లవ్ మ్యారేజీలు చేసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎవరితోటో తెలియని వాళ్ళతో స్నేహాలు, చాటింగ్లు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంతే. ఆడపిల్లలు దీంట్లో ఏమీ తక్కువ తినలేదు. పెళ్ళి అనేదానికి విలువ లేదు. ఈ పెళ్ళికి కేవలం ఫోటోలు తీసుకోవటము, గ్రాండ్గా చేసుకోవటము, బంగారాలు పెట్టించుకోవటము, ఏమైనా ఫోటో సెషన్స్ చేయటము, గ్రాండ్ స్కేల్లో అవడం, మనకున్నది చూపించుకోవటం,
ఈ పెళ్లి తాలూకు ముఖ్యోద్దేశం ఏంటి? ఇద్దరు వేరు మనుషులు కలిసి సహజంగా జీవించటం. వీళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు ఉద్ధరింపబడటం, అటు ఇటు కూడా. వీళ్ళ అమ్మా నాన్నకి ఒక కూతురు దొరకటం, వాళ్ళ అమ్మా నాన్నకి ఒక కొడుకు దొరకటం. అంతేగా? కన్యాదానం చేసి మహావిష్ణు స్వరూపుడైన అల్లుడికి పిల్లనిచ్చామని. విష్ణు స్వరూపుడు అంటే భగవంతుడు ఆ ఇంటికి. ఈ అల్లుళ్ళు బ్రహ్మరాక్షసుల్లాగా ఉంటే ఎట్లా? ఆ పిల్లని కొట్టి చంపేసి, అత్తగారిని బూతులాడేసి, మామగారు ఆస్తంతా లాగేసుకుని, లేకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లని అడుగు కూడా పెట్టనివ్వకుండా, మాట్లాడకుండా, మామగారులతో మాట్లాడని అల్లుళ్ళు మామూలుగా కాదు, పుంజీల కొద్దీ ఉన్నారు. మాట్లాడరు. మామగారు ఒక మాట అడగకూడదు, అదేం బాబు అట్లా చేశారు అనకూడదు, తప్పు. మీ నాన్న అయితే బూతులాడేసినా పర్వాలే. ఇక అక్కడి నుంచి వీళ్ళు చూడు, వీళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు ఉండరు. ఒక పిల్ల సాయంత్రం పొద్దున్నే దీపం పెట్టడానికి మన ఇంటికి ఒక పిల్ల వస్తే దాన్ని దీపంలాగా జాగ్రత్తగా చూసుకోవడానికి పోయి ఎన్ని రకాల ఫ్యాన్లు వేసి దీపం ఆర్పేద్దామా అని చూస్తారు వీళ్ళు. సుఖంగా ఉండనివ్వరు, సంతోషంగా తిరగనివ్వరు, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళనివ్వరు. దాని డబ్బులు, దాని వ్యవహారం అన్నీ వీళ్ళకే కావాలి. సంతోషం అనేది లేకుండా చేసేస్తున్నారు ఇటువైపు వాళ్ళు. ఇది వరకు ఇలాగే కదా చెప్పుకునే వాళ్ళు. చేయ ఆ ఇంటికి అల్లుడు కొడుకు అవుతాడు, పెద్ద కొడుకు, ఒక ఇంటికి అల్లుడు. కోడలు ఇంట్లో కూతురుగా వస్తుంది, మహాలక్ష్మి. ఏది మనం అలాంటి బాంధవ్యాలను ఎందుకు మనం మెయింటైన్ చేయడాలా? ఇప్పుడు ఎవరిని చూసి దేనికోసం? పోనీ నీకు 100 మంది ఉన్నారంటే ఏమీ లేదు, లింగులు ఇటుకు 2 పిల్లలు అంతే. మీ అమ్మ మీ నాన్న అని మాట్లాడుకోవటం, అత్తయ్య గారు మావయ్య గారు అని కాకుండా. ఆ అమ్మాయి ఏదైనా చేయగానే, ఏదైనా చిన్న తేడా రాగానే వీళ్ళ కజిన్స్, వీళ్ళ ఆడపిల్లలు అందరూ మొరటుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మనం కూడా ఇలాగే కోడళ్ళుగా ఇంకో ఇంటికి వెళ్ళామనే ఇంగితం ఉండదు. ప్రేమలు భార్యాభర్త మధ్య, అబ్బాయి అమ్మాయి మధ్య ఉండాలంటే కుటుంబాల మధ్య సయోధ్య ఉండాలి. మీరు 4 చూసి చేసుకోండి. సన్నగా ఉన్నావని, లావుగా ఉందని, పొడుగ్గా ఉందని మీరు చూసే కదా చేసుకుంటారు. బాడీ షేమింగ్కి పాల్పడకండి. మొదట మీరు అన్నీ చూసుకునే చేసుకుంటారు. వాళ్ళలో ఏదైనా గొడవ వస్తే తెగేదాకా లాగబోకండి. కొంచెం ఎవరి వల్ల మీరు ఆ సమస్య విన్నారో వాళ్ళకి సర్ది చెప్పండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకునేందుకు 1,00,000 విధానాలు ఉన్నాయి. విధానాల్ని అనుసరిస్తే కొంచెం మళ్ళీ వీళ్ళు కలిసి ఉంటారు. మధ్యలో పిల్లలు ఉంటాయి, పిల్లల్ని ఎలా పడితే అలా వదిలిపెట్టేసి ఏదో రకంగా చేసేసి నేనే అనుకుంటే నువ్వు పిల్లల్ని గంటం ఎందుకు కనేస్తారు ఊరికి ముందు, ఆ తర్వాత రోడ్ల మీద పారేస్తారు వాళ్ళని. మనం సెలబ్రిటీస్ని వాళ్ళని చూస్తుంటాం, సెకండ్ మ్యారేజెస్. వాళ్ళ పరిస్థితులు ఏమిటో, వాళ్ళ పెంపకాలు ఏమిటో మనకు తెలియదు కదా. మన పిల్లలు ఇటు తండ్రికి కాకుండా తల్లికి కాకుండా అలో లక్ష్మణ అని అఘోరిస్తుంటే ఏమిటి నీ జీవితంలో నువ్వు ఉద్ధరించే సాధింపు? ఏం సాధిస్తావు నువ్వు? కుటుంబాల నుంచి చెడిపోయి పిల్లలు జీవితం పట్లే అనుమానాలతో, భయాలతో వాళ్ళు బతకాల్సి వస్తే ఎందుకు వచ్చిన పెళ్ళి? ఊరికి ముందు పెళ్లి చేసేసుకోవడం, అక్కడి నుంచి గొడవలు. అసలు పెళ్ళైన మొదటి రోజు నుంచి గొడవలు పడుతున్న వాళ్ళు కనపడుతున్నారు చేయ. ఫస్ట్ డే నుంచి వాళ్ళకి కొత్త ఉండటల్లా. కొత్త పెళ్లి కూతురు నూనె సిగ్గులు అలాంటివి ఏం లేవు. కథల్లో ఉంటాయి ఆ భావాలని, ఆ జీవితాల్లో కనపట్టల్లా అసలు కొంచెం కూడా. వాళ్ళు మెయింటైన్ అవ్వరు, వీళ్ళు మెయింటైన్ అవ్వరు. ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళు తూతూ మేమే అని అనుకుంటూ ఉండటం. హ్యాబిట్స్, ఆడపిల్లలు కూడా హ్యాబిట్స్ చేయ. అవునండి. అక్కడి నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రెండ్స్లో తీసుకెళ్ళి పెట్టేయటం మొత్తం గొడవని, లేదా బంధువుల్లో తీసుకెళ్ళి పెట్టేయటం. వీళ్ళల్లో వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి కదా. కొట్టేసుకోవటం, అసలు ఒక్కసారి కొడితే చాలా. తప్పటి సినిమా చూసామా, ఒక్క చెంపకాయకి అంత జీవితం వదిలేసింది అమ్మాయి. కొడుతున్నారు జయ, నేను ఇప్పుడే వింటున్నాను. ఈ మగపిల్లలు దెబ్బలు కొట్టడం, పెళ్ళాన్ని కొట్టాడు అని చెప్పడం. కొట్టాడు, కొడతాడు అంటే ఇంకా ఉన్నారా అనిపిస్తోంది కదా. రమ్మగారు ఉన్నారు, ఇంకా ఉన్నారు. మూర్ఖులు కదా. అంటే భావావేశాల మీద అదుపు లేని వాళ్ళు మూర్ఖులు కాదు జయ. అదుపు లేకపోవటం మూర్ఖత్వం కాదది, అదుపు లేకపోవటం. కాన్సిక్ నేను మొగాడిననే అహంకారం, నేను ఏదైనా చెయ్యొచ్చు. అవి ఇళ్లలోనే డెవలప్ అవుతాయి కదా అలాంటి భావాలు. మొగాడు అన్నవాడు ఏదైనా చేస్తాడు, అవునా కాదా? ఖచ్చితంగా. ఇది ఈ మార్పు రావాలంటే ముందు పేరెంట్స్లో మీ ఆలోచన విధానాల్లో మార్పు వస్తేనే
మీ పిల్లల్లో మార్పులు వస్తాయి. ఉమ్. అయినా మీ పిల్లలు ఇలాగే ఎవరినో చూసి వేషాలు వేస్తామన్నారనుకోండి, దూకనివ్వటమే ఇంకా గోదాట్లో. అంతే. ఓసారి దూకేశాక ప్రతిసారి వెనక్కి రాగలరా ఉమ్. చెప్పు? అందుకని కొంచెం టైం తీసుకోండి, గ్యాప్ తీసుకోండి. కాస్త బాగా కొట్లాటలు ఎక్కువగా ఉన్నాయి, ఒక 6 నెలలు, ఒక 4 నెలలు సెపరేట్గా ఉండండి, మాట్లాడుకోండి. దాని మీద కొంచెం గ్యాప్ తీసుకుంటే నిదానంగా అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, నువ్వు పదే పదే ఎవరికైనా చెప్తున్నావు అనుకో, వాళ్ళు నిన్ను ఇంకొంచెం ఎక్కేస్తారు. వాళ్ళెవరికో చెప్పద్దు, నీకు నువ్వు చెప్పుకో. రైట్ డౌన్, ఏదైనా కాగితం మీద రాసుకో. అందులో నీ తప్పెంత ఉందో ఒకసారి బేరీజ్ వేసుకో. ఈ కాస్తకి నేను ఓవర్ రియాక్ట్ అయ్యానేమో తెలుసుకో. అప్పుడు కొంచెం మీ పేరెంట్స్కి చెప్పుకో, మనం ఇలా అనద్దు, నాకు అమ్మాయి కావాల్సిందే అని మగవాడు చెప్పాలి, ఆడది చెప్పుకోవాలి. అంతే. అమ్మా నాన్న కూడా, ఆడపిల్లల అమ్మా నాన్నలు కూడా సెపరేషన్కి లాగేస్తున్నారు. మొగుడే కావాలనుకుంటే నా దారి నేను, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నీతో పాటు నీ చెల్లెళ్ళు, కజిన్స్ ఎవరుండరు, ఎవరి జీవితం వాళ్ళది. అమ్మాయికైనా అబ్బాయికైనా అంతే. అమ్మా నాన్న శాశ్వతంగా రారు, వాళ్ళు అప్పటికే పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. నీతో శాశ్వతంగా చాలా కాలము ఒక కంపానియన్షిప్ చేసేది వైఫ్ హస్బెండ్ మాత్రమే. వీళ్ళు మాత్రం చచ్చిపోరా అంటావు, పోతే పోతారు, కానీ ఉండడానికి గ్యారంటీ ఉంది కదా నీ ఏజ్ వాళ్ళు అవటం వల్ల. అవును. ఈ కంపానియన్షిప్ ఎక్కడ దిబ్బదందో చూసుకుని అక్కడ ప్యాచప్ చేసుకునేందుకు కొంచెం సమయం తీసుకోండి. మూడో మనుషుల్ని ఇన్వాల్వ్ చేయకుండా మీ ఇద్దరూ మాట్లాడుకోండి. తనకి అతనికి ఇద్దరికి సంబంధం లేని మూడో వ్యక్తి దగ్గర కావాలంటే మాట్లాడుకోండి. ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, ప్యాచప్ చేసుకునేందుకు ట్రై చేయండి. ఎంతసేపు పోట్లాడుకుంటుంటే పోట్లాట్లే మిగులుతాయి. మీరు ఇది కాదని ఇంకో చోటకి వెళ్ళినా మీరు అక్కడైనా సర్దుకోవాల్సిందే. ఇద్దరు వేరు వ్యక్తులు కలిసి ఉండాలంటే సర్దుబాటు తప్పదు. రైట్. మీ అమ్మా నాన్నలు కూడా అమ్మా నాన్నగా పుట్ల వాళ్ళు, అమ్మాయి అబ్బాయిగా పుట్టి మొగుడు పెళ్ళాలుగా మారి తర్వాత అమ్మా నాన్న అయ్యారు. వాళ్ళు మీ అమ్మా నాన్న, అంతే. వాళ్ళు కూడా మీ స్థితిని దాటొచ్చిన వాళ్ళే. మనం కూడా ఇలాంటి వాళ్ళమే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నామని ప్రతి పిల్ల తల్లిదండ్రులు కూడా ఆలోచించుకోవాలి. ఫ్యామిలీస్ ఆలోచిస్తేనే ఈ గొడవలు కొంత తగ్గుతాయి. వినేవాళ్ళు కూడా ఎంకరేజ్ చేయకూడదు రమ్మగారు. చేయకూడదు. ఇంకేముంది, పాపం చెయ్యరు జయ. కొందరు వీళ్ళు ఉన్నారే, ఎవరు ఎంకరేజ్ చేయరో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇది కరెక్ట్. ఎవరు తెంపేయడానికి నువ్వే కరెక్ట్ అనే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది కరెక్ట్. అంతే. శ్రేయోభిలాషులు ఎవరో, వీళ్ళెవరు తను నిజంగా తన మంచి కోరతారో, తన పక్కన నిలబడతారో వాళ్ళని గ్రహించుకోరు, అర్థం చేసుకోరు, ఆలోచించరు. అప్పటి వరకు ఆ వ్యక్తులతో అవసరాలు ఉంటాయి, మాటలు అన్నీ ఉంటాయి. సమస్య రాగానే దూరం పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు నీదే తప్పని చెప్తారు కదా, లేదా నీది కూడా తప్పేనని చెప్తారు కదా. నీదే తప్పనరు, నీది కూడా తప్పే, ఈ తప్పులో, ఈ జరిగిన పొరపాట్లో నువ్వు భాగస్వామివే అని ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అవునండి. ఇది మరి సమస్యలు ఇలా తెచ్చుకుంటే ఎట్లా? పేరెంట్స్ కొంచెం ముందు జాగ్రత్త వహించి మాట్లాడుకుంటే ఏమైనా ఇవి కొంచెం తక్కువ పడతాయి. లేకపోతే ఏముంది, విడాకుల భారతం మంది. అంతే. రైట్ అమ్మ. నమస్తే చెయ్యి.